Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss all the problems, practice problems related to these topics. Okay, quartile, quintile, decile, percentile and quartile deviation. ఓకే సో బేసిక్గా మనం ఈ వీడియో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం డెఫినెట్గా దీని ముందు వీడియో కాన్సెప్ట్ వీడియో చూసాకే ఈ వీడియో అనేది చూడండి. ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బేసిక్గా మనం కాన్సెప్ట్ వీడియోలో చెప్పుకున్నాం క్వార్టైల్, క్వింటైల్, డెసైల్, పెర్సెంటైల్. సో ఇవన్నీ కూడా మీడియన్ మీకు అర్థమయ్యాయి అనుకోండి, ఇవన్నీ అర్థమైపోతాయి. ఓకే సో దాంట్లో మనం చెప్పుకున్న ఫార్ములాస్ అన్గ్రూప్డ్ డేటాకి, గ్రూప్డ్ డేటాలో క్లాస్, దాని యొక్క మీడియన్ క్లాస్ అయితే మీడియన్ క్లాస్, క్వార్టైల్ క్లాస్ అయితే క్వార్టైల్ క్లాస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఓకే సో ఇది గనక మీకు ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మీకు అంత ఈజీ. సో ఈ టేబుల్ని చూస్తే చాలా సింపుల్గా చేయొచ్చు. మీడియన్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి డైరెక్ట్గా మీడియన్ వాల్యూ n+1/2. అదే నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ క్వార్టైల్లో 4 కాబట్టి క్యూకే మొత్తం 3 క్వార్టైల్స్ ఉంటాయి, లోవర్, అప్పర్, మిడిల్ క్వార్టైల్ ఈజ్ నథింగ్ బట్ మీడియన్. సో మనకి ఏది కావాలో అది, Q1 కావాలంటే K ప్లేస్లో 1 పెడతాం, Q2 అయితే K ప్లేస్లో 2, Q3 అయితే K ప్లేస్లో 3. ఓకే సో ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ దీంతో డివైడ్ చేస్తాం మనం. అదే క్వింటైల్ 5 ఈక్వల్ పార్ట్స్, సో 5తో డివైడ్ చేస్తాం, K into n+1/5 అండ్ K వాల్యూస్ అనేవి 1 2 3 4. ఓకే నెక్స్ట్ డెసైల్ అంటే 10 పార్ట్స్ ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి 10 తో ఇక్కడ డివైడ్ చేస్తాం, K into n+1/10 అండ్ K వాల్యూస్ అనేవి 1 to 9 తీసుకుంటాయి. K ఈక్వల్ టు 10 పెట్టామంటే దట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ అని అర్థం, ఆ డేటా సెట్ లో మాక్సిమం అని. నెక్స్ట్ అదే పెర్సెంటైల్ అంటే 100 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం, సో ఇక్కడ 100 తో డివైడ్ చేస్తాం అండ్ K వాల్యూస్ అనేవి 1 to 99 తీసుకుంటాయి. సిమిలర్లీ ఫర్ గ్రూప్డ్ డేటా ఇక్కడ n/2, ఇక్కడ K n/4, K n/5 చూసారా, ఎన్ని పార్ట్స్ డివైడ్ చేస్తున్నాం అన్ని. ఓకే ఇలానే మనకి ఇంకోటి కూడా ఉంటుంది ఆక్టైల్ అని. ఆక్టైల్ అంటే 8 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం. ఓకే ఇట్లా మనం నేర్చుకుంటూ పోతే చాలా ఉంటాయి, బట్ మన ఎగ్జామ్ కి అసలు మాక్సిమం క్వార్టైల్, డెసైల్, అప్పుడప్పుడు డెసైల్ కూడా అడగొచ్చు మీకు, అందుకని ఇవి చూసుకుంటే చాలు. బట్ మిగతా కూడా ఎందుకైనా మంచిదని మనం డిస్కస్ చేస్తాం అంతే. ఓకే సో ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పాం, నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో ఈ అన్ని టాపిక్స్ కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఒక 20+ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. Okay so let's start the video with the first question. So problems, first one, the interquartile range ante em cheppam manam definition, it is nothing but the difference between upper and lower quartile ante Q3 minus Q1. Okay so the difference between third quartile and first quartile, so option D is the correct answer. Okay next, now find out the quartile deviation of daily wages in rupees of 7 persons is given below. సో మనకి 7 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క డైలీ వేజెస్ ఇచ్చాడు, దీని యొక్క క్వార్టైల్ డీవియేషన్ అడుగుతున్నాడు. సో మనం క్వార్టైల్ డీవియేషన్ కానీ మీడియన్ లానే అని చెప్పాను కదా, మీడియన్లో మనం ఏం చేస్తాం, డెఫినెట్గా వీ హ్యావ్ టు అరేంజ్ ద వాల్యూస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే సో కాబట్టి ఈ వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. సిన్స్ ఇట్ ఈస్ అన్గ్రూప్డ్ డేటా కాబట్టి డైరెక్ట్గా మనకి ఎలా క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏంటమ్మా, Q3 minus Q1/2 అంటే నాకు Q3 Q1 కనుక్కోవాలి అంతేనా. సో ఫస్ట్ మనం ఆర్డర్లో పెడదాం, 70, 100, 120, 150, 170, 190 అండ్ 250 అంతేనా, సరిపోయిందా? 3 3 + 7 7 సరిపోయింది. సో ఇప్పుడు n వాల్యూ ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. సో Q1 కి ఫార్ములా ఏంటి, n+1/4 అంటే 8/4 అంటే 2. ఓకే సెకండ్ అబ్జర్వేషన్ ఇస్ Q1. నెక్స్ట్ Q3 అంటే 3 times of n+1/4, సో 3 into 2 అంటే 6th అబ్జర్వేషన్ అంటే ఇది Q3. సో ఇప్పుడు మనకి క్వార్టైల్ డీవియేషన్ అడుగుతున్నాడు. సో క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏంటి, Q3 minus Q1/2. సో 190 minus 100/2, 190 minus 100 అంటే 90, 90లో ఆఫ్ అంటే 45. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఏ రీసెర్చర్ హ్యాస్ కలెక్టెడ్ ద ఫాలోయింగ్ శాంపిల్ డేటా, ద మీన్ ఆఫ్ శాంపిల్ ఈస్ 5. ఇది మీన్ అంట. ఓకే అయితే ఈ డేటా ఇచ్చాడు 3 5 12 3 2 అని. ద ఇంటర్ క్వార్టైల్ రేంజ్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంటర్ క్వార్టైల్ రేంజ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ Q3 minus Q1. అంటే ఈ డేటాలో ఏం కావాలి మీకు, Q1 Q3 కావాలి. సో మీన్ తో ప్రెజెంట్ మనకి ఏమీ సంబంధం లేదు. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకే
సో ఫస్ట్ ఎలా పెట్టాలి, ఆర్డర్లో పెట్టాలి, అసెండింగ్ ఆర్డర్లో 2 3 అండ్ 3 5 12. సో కాబట్టి ఫస్ట్ Q1 n+1/4 అంటే 5+1/4 అంటే 6/4 అంటే 3/2 అంటే 1.5. ఇలా డెసిమల్స్ లో ఉండేటప్పుడు మనం ఏం చేస్తామా, 1.5 అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ 0.5 ఇంటూ 1.5 అంటే ఏంటమ్మా 1కి 2కి మధ్యలో ఉంటుంది అని అర్థం, అంతేనా. సో కాబట్టి 0.5 ఇంటూ సెకండ్ అబ్జర్వేషన్ మైనస్ ఫస్ట్ అబ్జర్వేషన్, ఇదే కదా మనం చెప్పాం. ఓకే, ఇంటర్పోలేషన్ అంటాం అనమాట వీటిని. ఓకే, సో కాబట్టి ఫస్ట్ అబ్జర్వేషన్ ఎంత 2 ప్లస్ 0.5 ఇంటూ సెకండ్ అబ్జర్వేషన్ 3 మైనస్ ఫస్ట్ అబ్జర్వేషన్ 3 మైనస్ 2 ఎంత 1. సో 2 ప్లస్ 0.5 ఇంటూ 1 అంటే 2.5. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ Q1. సిమిలర్లీ Q2 చూడండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ Q1, 3 ఇంటూ n+1/4, n+1/4 ఎంత వచ్చింది 1.5. సో 3 ఇంటూ 1.5 అంటే 4.5. 4.5 అంటే మీనింగ్ ఏంటమ్మా, ఫోర్త్ అబ్జర్వేషన్ ప్లస్ 0.5 ఇంటూ ఫిఫ్త్ అబ్జర్వేషన్ మైనస్ ఫోర్త్ అబ్జర్వేషన్. ఎస్, సో ఫోర్త్ అబ్జర్వేషన్ ఎంత 5 ప్లస్ 0.5 ఇంటూ ఫిఫ్త్ మైనస్ ఫోర్త్, ఫిఫ్త్ ఎంత 12, 12 మైనస్ 5 అంటే ఎంతమ్మా 7. సో 7 ఇంటూ 0.5 అంటే 3.5. సో 5 ప్లస్ 3.5 అంటే 8.5. ఇప్పుడు మనకు కావాల్సింది, సారీ ఇది Q2 రాశాను, Q3. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, Q3 మైనస్ Q1, 8.5 మైనస్ 2.5 అంటే ఎంతమ్మా 6. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే మీకు క్వార్టైల్ డీవియేషన్ అన్నాడు అనుకోండి, ఈ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ లో ఆఫ్ అంటే 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి చాలా మంది ఈ క్వార్టైల్ డీవియేషన్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్ లో అనుకొని ఇంత చేస్తారు, Q1 ఫైండ్ అవుట్ చేస్తారు, Q3 ఫైండ్ అవుట్ చేస్తారు, ఈ రెండు డిఫరెన్స్ చేసి బై 2 చేస్తారు, ఫస్ట్ ఆప్షన్ 3 పెట్టేస్తారు. అందుకని మనం క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా ఫుల్ గా చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి. ఇఫ్ ద ఫస్ట్ క్వార్టైల్ దట్ ఈస్ Q1 ఇచ్చాడు 104 అని అండ్ క్వార్టైల్ డీవియేషన్ ఇచ్చాడు 18 అని, ఫైండ్ ద థర్డ్ క్వార్టైల్ Q3 అడుగుతున్నాడు. జస్ట్ సిన్స్ వీ హ్యావ్ ఫార్ములా క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 18 ఈక్వల్ టు Q3 మైనస్ Q1 అంటే 104/2. సో కాబట్టి Q3 ఏమవుతుందమ్మా డైరెక్ట్గా 18 ఇంటూ 36 ప్లస్ 104 అంటే 140. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ద వీట్ ప్రొడక్షన్ ఇన్ కేజీస్ ఆఫ్ 20 acres ఈస్ గివెన్ బిలో. సో ఒక్కొక్క ఎకరాల్లో ఎన్ని కేజీలు పండిస్తున్నాడు అనేది ఇచ్చాడు వీట్. ఓకే, 11 20 చాలా వాల్యూస్ ఇచ్చాడు. ఫైండ్ ద క్వార్టైల్ డీవియేషన్ అండ్ కోఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. చూసారా, సో చాలా ఇప్పుడు మనకు క్వార్టైల్ డీవియేషన్ ఒక ఎత్తు అయితే కోఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అనేది ఇంకొంచెం మనకి టైం టేకన్ అనమాట. అది ఎందుకో మీకు తెలుస్తుంది చూడండి. సో ఫస్ట్ ఈ వాల్యూస్ మనం ఎలా పెట్టాలి, ఆర్డర్లో పెట్టాలి. ముందు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి, 3 3 6 4 10 14 15 16 17 18 19 20. సో టోటల్గా 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అంతేనా. ఓకే, ఇప్పుడు మనకి క్వార్టైల్ డీవియేషన్ అయినా కోఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అన్నా మనం చేయాలి అంటే మనకి Q1 అండ్ Q3 కావాలి. సో Q1 ఎలా చెప్తాం, n+1/4 అంటే 21/4, అంతేనా. అంటే ఎంత 5.25. ఓకే, అంటే ఇక్కడ మనం ఎలా రాస్తాం, ఫిఫ్త్ అబ్జర్వేషన్ ప్లస్ 0.25 ఇంటూ సిక్స్త్ మైనస్ ఫిఫ్త్, అంతేనా. అలానే Q3 చెప్పండి, 3 ఇంటూ 5.25 అంటే 3 5 15, 15.75 అంటే ఏం చెప్తాం, 15th అబ్జర్వేషన్ ప్లస్ 0.75 ఇంటూ 16th మైనస్ 15th అబ్జర్వేషన్. ఓకే, సో అంటే మీకు మొత్తంగా ఏమేమి అబ్జర్వేషన్స్ మనకి కావాలి అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇక్కడ వరకు చాలు. మళ్ళీ ఎండింగ్ లో మాట్లాడుకుంటే 15 16 కావాలి. సో 15 16 17 18 19 20, అంతేనా. సో మన ఆర్డర్లో పెట్టుకుందాం, అంటే మొదటి నుంచి ఒక 6 తెద్దాం లెస్ దాన్ నుంచి, ఎందుకంటే మొత్తం ఇక్కడ 20 అబ్జర్వేషన్లు మనం అలా రాసుకుంటా పోతే చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి అన్నిటికన్నా తక్కువగా ఉన్న 6 అబ్జర్వేషన్స్, అన్నిటికన్నా ఎక్కువగా ఉన్న 6 అబ్జర్వేషన్స్ రాసుకుంటే మనకి సగం పని అయిపోయినట్టు. అదేంటి ఇక్కడ రాద్దాం. ఓకే, అన్నిటికన్నా తక్కువ 1040 1080. ఓకే, నెక్స్ట్ 1120, నెక్స్ట్ 1100 ఏం లేవు, నెక్స్ట్ 1200, నెక్స్ట్ 1200 ఇంకేముంది 1240, నెక్స్ట్ 1300 ఎక్కడ ఉంది 1320, అంతేనా. ఎస్ 1320. ఇప్పుడు ఇవి అతి తక్కువ 6 అబ్జర్వేషన్స్ మనకు చాలు, 6th వరకు చాలు.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పెద్ద నుంచి కిందకు వద్దాం. అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏంటమ్మా ఇక్కడ 1960. దానికన్నా చిన్నదేంటి 1885. దానికన్నా చిన్నదేముంది 1800s ఇంకా 1880. దానికన్నా చిన్నది 1800s ఇంకేం లేదు, 1700s 1785. సో దానికన్నా 1700 ఇంకేముంది 1755. నెక్స్ట్ దానికన్నా చిన్నది 1750. ఓకే, సో అంటే ఇక్కడ మీకు ఏంటిది, ఇది ఫస్ట్ అబ్జర్వేషన్, ఇది సెకండ్ అబ్జర్వేషన్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్. నెక్స్ట్ 7 నుంచి నేను 14 అబ్జర్వేషన్స్ వరకు ఆర్డర్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు అవి అవసరం లేదు. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ నేను ఎక్కడి నుంచి రాస్తున్నాను, 15th అబ్జర్వేషన్, 16th అబ్జర్వేషన్, 17, 18, 19. డైరెక్ట్గా మనం 15, 16 రాసి వచ్చు కదా అంటే అది రాయలేము. ఓకే, 18 నుంచి 20th నుంచే మనం వస్తేనే 15, 16 రాయగలం. అందుకని 17, 18, 19, 20. ఓకే, ఇప్పుడు మనం ఆ ఫార్ములాస్ అనేవి అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఎంతమ్మా, ఫిఫ్త్ అబ్జర్వేషన్ 1240 ప్లస్ 0.25 అంటే 1/4 ఇంటూ 6th మైనస్ 5th 1320లో 1240 తీస్తే ఎంతమ్మా 80. సో 4 1s 420. సో 1260 is the value of Q1. ఓకే, నెక్స్ట్ 15th అబ్జర్వేషన్ ఎంతమ్మా 1750 ప్లస్ 0.75 అంటే 3/4. 16th మైనస్ 15, 1755లో 1750 తీస్తే 5. 5 3 15/4 అంటే 3.75. ఆల్రెడీ 1750 ఉంది, సో 1753.75. సో ఇప్పుడు మనకి క్వార్టైల్ డీవియేషన్ అంటే ఏమొస్తుంది, మనకి క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1. 1753లో 1260 తీస్తే ఎంత 493.75. దాంట్లో ఆఫ్ అంతేనా, 493.75 అంటే 492 అంటే 246, 1.75 అంటే 875.875. సో 246.875 ఎక్కడ ఉంది, 2 ఆప్షన్స్లో ఉంది. ఓకే, అయితే ఇది కానీ ఇది కానీ. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1. అంతేనా, Q3 ఎంత వచ్చింది 1753. ఆల్రెడీ Q3 మైనస్ Q1 మనం చెప్పేసాం ఎంత 493.75. అంతేనా, అది అలా వేసేద్దాం. నెక్స్ట్ Q3 ప్లస్ Q1 1753.75 ప్లస్ 1260 అంటే ఇది ఎంత వస్తుంది చూడండి, 12 60 50 అంటే 13 10 17 అంటే 3010 ఇంకా 3.75 అంటే 3013.75. అంతేనా, మనం అప్రాక్సిమేషన్ వేసుకుందాం. ఈ 493ని 500 రాసుకుందాం, ఈ 3130ని 3000 రాసుకుందాం. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 2 zeros క్యాన్సిల్, 5 1s 5 6, 1/6 అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా 0.33. సారీ 0.16. 1/3 అంటే 0.33, 1/6 అంటే 0.16. సో ఆప్షన్లో 0.16 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. దట్స్ ఇట్. అర్థమైందా? సో ఇట్లా మనం అప్రాక్సిమేషన్స్ చేసుకుంటాం అనమాట కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అడిగేటప్పుడు. సో జస్ట్ ఫార్ములా, బట్ కొంచెం క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 6th one, calculate the క్వార్టైల్ డీవియేషన్. QD అంటే క్వార్టైల్ డీవియేషన్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ డేటా. ఇది కూడా అన్గ్రూప్డ్ డేటానే. క్వార్టైల్ డీవియేషన్ ఏముందమ్మా, సో ఆర్డర్లో పెట్టుకుంటే చాలు. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 3 6 2 8. 8 అంటే Q1 ఏమవుతుంది 8 ప్లస్ 1/4 అంటే 9/4 అంటే 2.25. నెక్స్ట్ Q3 ఏమవుతుంది 3 ఇంటూ 2.25 అంటే 6.75. అంతేనా, అంటే ఇప్పుడు నాకు సెకండ్ థర్డ్ అబ్జర్వేషన్ కావాలి, 6th 7th అబ్జర్వేషన్ కావాలి. అంతేనా, సో ఇప్పుడు చూడండి సెకండ్ థర్డ్ కాబట్టి మొదటి 3 అబ్జర్వేషన్స్ రాద్దాం ఆర్డర్లో. సో 241 250 300 నాకు చాలు. ఇంకా అన్నిటికన్నా పెద్ద అబ్జర్వేషన్ ఏంటి 958, నెక్స్ట్ 840, నెక్స్ట్ 67 ఏం లేదు 521 చాలు. ఈ మధ్యలో వాల్యూస్ నాకు వద్దు. ఇప్పుడు చూడండి Q1 ఏమవుతుంది చెప్పండి 2.25 అంటే సెకండ్ అబ్జర్వేషన్ అంటే ఎంతమ్మా 250 ప్లస్ 0.25 1/4 ఇంటూ 300 మైనస్ 250 అంటే 50. 50/4 అంటే 12.5. సో 250 ప్లస్ 12.5 అంటే 262.5. నెక్స్ట్ 6th అబ్జర్వేషన్ ఎంత 521
ప్లస్ 0.75 అంటే 3/4. 840 మైనస్ 521 అంటే 319. అంతేనా? ఇప్పుడు జస్ట్ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడే సింప్లిఫై చేస్తున్నాను చూడండి. ఈ 319 కాస్త నేను ఫర్ సపోజ్ 320 అనుకున్నాను అనుకోండి. ఓకే, 4 1s 4 80s. అంతేనా? సో 3 80s ఎంత? 240. సో 521 ప్లస్ 240 ఎంత? 741. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? క్వార్టైల్ డీవియేషన్. 741 మైనస్ 262.5. 741 మైనస్ 262.5 బై 2. అంతేనా? సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 478.5 బై 2. 478 అంటే 239.5 అంటే 2.25. సో 239.25. సో 239 అంటే 240 కన్నా కొంచెం ఎక్కువే ఉండాలి. 239 కన్నా కొంచెం ఎక్కువే ఉండాలి. ఎక్కడ ఉంది ఆప్షన్? 248. ఈ రెండు ఆప్షన్లో ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఈ రెండు ఎలిమినేట్ చేయగలిగాం కానీ ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. సో కాబట్టి మీకు ఆ డౌట్ ఉంటే మళ్ళీ ఇక్కడ మనం మామూలుగా చేసుకోవడం బెటర్. అదర్వైజ్ యూ కెన్ పుట్ 248. 257 అంటే ఇంకా చాలా ఎక్కువ చేస్తుంది, అది అవ్వకపోవచ్చు. బట్ ఎందుకైనా మనం ఇది కన్ఫర్మేషన్ ఎందుకు, మనం కొంచెం చేసుకుంటే బెటర్. ఎందుకంటే వాల్యూస్ అక్కడ అంత దగ్గరగా ఉండేటప్పుడు మనం రిస్క్ తీసుకోకూడదు అన్నమాట. ఓకే, ఐ టెల్ యూ ఎగ్జాక్ట్ వాల్యూస్తోనే చేద్దాం. ఓకే, నో ఇష్యూ. 3/4 into 319. ఓకే, 957. 957/4 అంటే ఎంత వస్తుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 957/4 అంటే 239.25. అంతేనా? సో 521 ప్లస్ 239.25 అంటే 760.25. ఓకే, 760.25లోని 262.5 తీసాం అనుకోండి, ఎంత వస్తుంది? 0.25లో 0.5 అంటే 0.25. నెక్స్ట్ 497.25, సారీ 75. అంతేనా? సో 497.75 లోంచి అదే డివైడ్ బై 2 కాబట్టి 248 అంటే 496. సో 248 పాయింట్ సంథింగ్. సో ఆప్షన్ ఖచ్చితంగా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 7th one. The tax authority collected the following amount of tax from different forms in a particular market. Amount of taxes. ఓకే, మనం ఇంతవరకు మాట్లాడుకుంది ఏంటంటే డిస్క్రీట్ డేటా మాట్లాడాం. ఇప్పుడు నుంచి గ్రూపుడ్ డేటా. గ్రూపుడ్ డేటాలోనే మళ్ళీ క్లాస్ ఇంటర్వల్ ఉన్నది, క్లాస్ ఇంటర్వల్ లేనిది కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది గ్రూపుడ్ డేటా బట్ క్లాస్ ఇంటర్వల్ లేదు. ఓకే, సో అమౌంట్ ఆఫ్ taxes, నెంబర్ ఆఫ్ ఫర్మ్స్, క్యాలిక్యులేట్ ద క్వార్టైల్ డీవియేషన్ అండ్ కోఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. సిన్స్ ఇట్ ఈస్ అన్ అన్గ్రూపుడ్ డేటా, డెఫినెట్గా మనం ఏం చేయాలి? మీడియన్లో మనం ఎప్పుడైనా కూడా ఏం చేస్తాం? మనం క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం, అవునా కాదు? సో సేమ్ ఇక్కడ కూడా అంతే, క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. ఓకే, సో ఐ విల్ రైట్ అమౌంట్ ఆఫ్ taxes, ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్, అండ్ హియర్ ఐ విల్ రైట్ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో 10, 11, 12, 13, 14. నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఎంత? 3, 12, 18, 12, 3. సో నా క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ చెప్పండి. 3 ప్లస్ 12 15, 15 ప్లస్ 18 33, ప్లస్ 12 45, ప్లస్ 3 48. సో టోటల్ n కూడా ఎంత వస్తుంది మనకి? 48. ఇక్కడ వరకు ఓకేనా? నేను ఏం చెప్పాను మీకు? క్వార్టైల్ క్లాస్ తెలుసుకోవడం ఎలాగా. సో క్వార్టైల్ క్లాస్ కనుక్కోవడం ఎలా అని చెప్పాము. ఇప్పుడు ఇది మనకి గ్రూపుడ్ డేటాలోని క్లాస్ ఇంటర్వెల్ లేదు. సో డైరెక్ట్గా క్వార్టైల్ క్లాస్ కనుక్కున్నాం అనుకోండి, Q1కి ఏం వస్తుంది? n+1/4. సో సారీ, ఇది మనకి గ్రూపుడ్ డేటా క్లాస్ ఇంటర్వెల్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనకి Q1 వాల్యూ ఏంటి? n+1/4. అంటే 48 + 1/4 అంటే 49/4. 49/4 అంటే ఎంత? 12.25. అంటే 12.25 అంటే ఏంటి? 12th అబ్జర్వేషన్కి 13th అబ్జర్వేషన్కి మధ్యలో ఉంటుంది, అవునా కదా? ఓకే, ఇప్పుడు
మనం మీడియన్ క్లాస్లో మనం ఏం చెప్తాం, ఈ n/2 వాల్యూ, n/2 వాల్యూ ఎంత వస్తుందో అంతకన్నా పెద్ద వాల్యూ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉంటుందో, దానికి దగ్గరగా పెద్దగా ఉన్న వాల్యూ ఎక్కడ ఉంటుందో దానికి కరస్పాండింగ్ గా ఉన్న ఫ్రీక్వెన్సీనే మనకి క్వార్టైల్ ఫ్రీక్వెన్సీ, మీడియన్ ఫ్రీక్వెన్సీ అవుతుందని చెప్తాం, అవునా. సో ఇప్పుడు 12.25 వచ్చింది. ఈ 12.25 కన్నా పెద్ద వాల్యూ, 12.25 కన్నా దగ్గరగా ఉన్న వాల్యూ ఎక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంది, 15. సో కాబట్టి Q1 ఎంత అవుతుంది, 12 అవుతుంది. Q1 ఎంత అవుతుంది, 11 దానికి కరస్పాండింగ్ గా ఉన్నది కదా, సో 11 అవుతుంది Q1. ఇప్పుడు నెక్స్ట్ Q3 3 into n plus 1/4 అంటే 3 into 49/4 ఆర్ 3 into 12.25 అంటే ఎంత, 36.75. సో 36.75 కన్నా ఎక్కువ ఉండాలి. 36.75కి దగ్గరగా ఉన్న క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందమ్మా, 45. 33 అనేది 36.7 కన్నా తక్కువ ఉంది కదా, కాదు, ఎక్కువ ఉండాలి. సో దానికి కరస్పాండింగ్ గా ఉన్న వాల్యూనే Q3 అవుతుంది. సో Q1 ఈజ్ 11 and Q3 is 13. ఇప్పుడు మరి క్వార్టైల్ డీవియేషన్ ఏమవుతుంది, Q3 minus Q1 that is 13 minus 11 2/2. 2/2 అంటే ఎంతమ్మా, 1. సో కాబట్టి ఆన్సర్ ఈ రెండిట్లో వస్తుంది. మరి మనకి నెక్స్ట్ ఏం కావాలి, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ దట్ ఈస్ ఈక్వల్ టు Q3 minus Q1 that is 2, Q3 plus Q1 13 plus 11. సో 2/24. సో 2 1s 2 12s, 1/12 అంటే ఎంతమ్మా, 1/12 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు నియర్లీ 0.16/2 అంటే 0.08. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా. ఇప్పుడు మీలో చాలా మందికి ఎందుకు మీరు ఇలా దగ్గరగా ఈ 15కి దగ్గరలో ఉన్న వాల్యూ 11 అని ఎలా ఇస్తారు అంటే, మీడియన్ కాన్సెప్ట్ మీకు అందరికీ అర్థమైతే డెఫినెట్గా ఇది అర్థం అవుతుంది. నేను కానీ మరొకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే, ఇక్కడ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ 1000 రూపీస్ అంటే 10,000 రూపీస్ ట్యాక్స్ కట్టే ఫర్మ్స్ 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఈ గ్రూప్ డేటాని డిస్క్రీట్ డేటాగా రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి అంతే. ఓకే, సో 10,000 ఎంతమంది కడుతున్నారు, 3 కడుతున్నారు. ఓకే, నెక్స్ట్ 11,000 12 మంది పడుతున్నారు. ఎంతమంది, 11,000 12 మంది కడుతున్నారు. 11,000 11,000 11,000 ఇట్లా 12 మంది కడుతున్నారు. ఓకే, 12 మెంబర్స్. ఇప్పుడు మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, n ఎంతమ్మా, 20. ఇది ఇప్పుడు నేను డిస్క్రీట్ డేటాగా రాశాను కదా, సో n ఎంత, 48. సో కాబట్టి Q1 ఎంత, 49/4 అంటే 12.25 కదా. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ 12 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, 12th అబ్జర్వేషన్, ఓకే, ప్లస్ 0.25 ఇంటూ 13th అబ్జర్వేషన్స్ మైనస్ 12th అబ్జర్వేషన్, అంతేనా కాదు. ఓకే, కానీ ఇక్కడ మనకి 12th అబ్జర్వేషన్ అంటే ఇక్కడ ఎంత, ఇక్కడ 3 అబ్జర్వేషన్స్ అయిపోయాయి. ఇది 4th అబ్జర్వేషన్, ఇది 5th 6th 7th 8th 9th అబ్జర్వేషన్, 10th అబ్జర్వేషన్, 11th అబ్జర్వేషన్, 12 13 15th అబ్జర్వేషన్ వరకు కూడాను అన్ని 11,000, అంతేనా. సో 12th అబ్జర్వేషన్ కూడా ఎంత, ఇట్ ఈస్ 11,000. ఓకే, ప్లస్ 0.25 ఇంటూ 13th అబ్జర్వేషన్ కూడా ఎంత, 11,000 మైనస్ 12th అబ్జర్వేషన్ ఎంత, 11,000, అంతేనా. సో 11,000 మైనస్ 11,000 అంటే 0. సో కాబట్టి ఎంత వచ్చింది, Q1 11,000. 11 అని చెప్పుకున్నావా లేదన్నా, అందుకు వచ్చింది. సో ఇట్లా మనం అందుకనే మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా ఈ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎందుకు తీసుకుంటాము, దానికి షార్ట్ కట్ మనం చెప్పామన్నమాట. ఇట్లా ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ కన్నా ఎక్కువ, ఆ వాల్యూ కన్నా దగ్గరగా ఉన్న క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో దానికి కరస్పాండింగ్ గా ఉన్న వాల్యూనే మనకి మీడియన్ వాల్యూ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో అట్లానే ఇక్కడ కూడా చేస్తాం. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. సో ఇన్ ద సిమిలర్ వే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ హోంవర్క్ ఫర్ యూ. ఓకే, ఇది మీకు ఇది హోంవర్క్, ఇది ట్రై చేయండి. ట్రై చేసి మనకి కామెంట్ సెక్షన్లో దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. ఓకే, సేమ్ వే మనం ఇప్పుడు ఎలా చేసామో అలానే చేయండి, అంతకుమించి చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 9th one, find the quartile deviation from the following table.
సో ఇక్కడ ఏంటి మనకి ఇది గ్రూప్డ్ డేటా బట్ విత్ క్లాస్ ఇంటర్వల్స్, అవునా? సైజ్, ఫ్రీక్వెన్సీ అండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యూ హ్యావ్ టు ఫైండ్ నౌ. ఓకే, సైజ్ ఏమేమి ఉన్నాయి చూడండి, 4 to 8, 8 to 12, 12 to 16, 16 to 20, 20 to 24, 24 to 28, 28 to 32, 32 to 36, 36 to excuse me, 36 to 40. ఫ్రీక్వెన్సీ ఏమి ఇచ్చాడు, 6, 10, 18, 30, 15, 12, 10, 6. Cumulative frequency. So 6, 6 plus 10, 16, 16 plus 18, 34 plus 30, 64 plus 15, 79 plus 12, 91 plus 10, 101 plus 6, 107 plus 2, 109. Sorry. Okay. So what is the value of n? It is equal to 109. Okay. మరి మనం ఇప్పుడు క్వార్టైల్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ Q1 గురించి మాట్లాడుకుందాం. ఏం చెప్పాను, క్వార్టైల్ క్లాస్ n/4 చెప్తాం, అంతేనా? n/4 అంటే 109/4. 109/4 అంటే ఎంతమ్మా, 27.25. ఇప్పుడు సేమ్ 27.25 కన్నా ఎక్కువ ఉండాలి, 27.25 కన్నా దగ్గరలో ఉండాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది, 34. సో దిస్ ఈస్ ద క్వార్టైల్ క్లాస్. అబ్జర్వ్ చేయండి, ఇది క్వార్టైల్ 1, ఫస్ట్ క్వార్టైల్ క్లాస్. ఇది డైరెక్ట్ Q1 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే L ప్లస్ n/4 మైనస్ CF బై F ఇంటూ H. ఓకే ఓకే, నెక్స్ట్ అలానే మరొకసారి మనం ఈ Q3 క్లాస్ కూడా కనుక్కుందాం. Q3 అంటే ఏంటి, 3n/4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 3 ఇంటూ 27.25 అంటే ఎంతమ్మా, 81.2575, అంతేనా? సో 81.75 కన్నా ఎక్కువ ఉండాలి, 81.75 కన్నా తక్కువగా ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది, 91. సో 91 కి కరెస్పాండింగ్ గా ఉన్న క్లాస్ ఏదైతే ఉందో అది థర్డ్ క్వార్టైల్ క్లాస్. ఓకే, ఇప్పుడు నేను Q1 Q3 ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? ఎస్, Q1 ఈక్వల్ టు L ప్లస్ n/4 మైనస్ CF బై F ఇంటూ H. L అంటే లోవర్ బౌండరీ, దట్ ఈస్ 12 ప్లస్ n/4 అంటే 27.25 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద క్లాస్ అంటే ఎంతమ్మా, 16 మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద, బాగా చూడండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్వార్టైల్ క్లాస్ ఎంత, 18 ఇంటూ H అంటే క్లాస్ ఇంటర్వల్ విత్ 16 మైనస్ 12 అంటే 4. సో చెప్పండి, 12 ప్లస్ 27.25 మైనస్ 16 అంటే ఎంతమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 7, 4, 11.25. 11.25 ఇంటూ 4 అంటే ఎంతమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 11 4 4 45, అంతేనా? 45 బై 18. ఎంత వస్తుంది ఇక్కడ, 9 2s 9 5s, 5/2 అంటే 2.5, 12 ప్లస్ 2.5 అంటే 14.5. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Q. ఓకే, అలానే Q3 చూడండి, Q3 L ప్లస్ n/4 కాదు, ఇక్కడ 3n/4 మైనస్ CF బై F ఇంటూ H. Q3 యొక్క లోవర్ లిమిట్ ఎంతమ్మా, ఇక్కడ క్లాస్ 24. ఓకే, సో 24 ప్లస్ 3n/4 అంటే 81.75 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ది క్వార్టైల్ క్లాస్. సో ఎంత వస్తుంది, 79 బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్వార్టైల్ క్లాస్ ఎంతమ్మా, 12 ఇంటూ H అంటే డిఫరెన్స్ ఆఫ్ ది బౌండరీస్, 28 మైనస్ 24 అంటే 4 క్లాస్ విత్. ఓకే, సో 24 ప్లస్ 81లో 79 తీస్తే 2.75, 4 1s 4 3s, సో 2.75/3 అంటే 24 ప్లస్ 0.9, అంతేనా, 0.91 0.9 ఆ 24.9. సో ఇప్పుడు Q3 వచ్చేసింది, Q1 వచ్చేసింది. ఓకే, సో Q3 మైనస్ Q1 ఈజ్
ఇంటర్ క్వార్టైల్ రేంజ్, కానీ అది అడుగుతుంది ఏంటి, క్వార్టైల్ డీవియేషన్ అంటే బై 2 చేయాలి. ఓకే, సో Q1 ఈజ్ 14.5. సో 24.9 మైనస్ 14.5 బై 2 అంటే 10.4 బై 2 అంటే ఎంతమ్మా, 5.2. 5.2. బేసిక్గా మీకు ఇక్కడ ఆప్షన్స్ తప్పుపడ్డది, ఇది 4.2 కాదు 5.2. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో కాబట్టి మీరు గ్రూప్ డేటాలోని ఖచ్చితంగా ఇంకొకటి చూసుకోవాలి, ఖచ్చితంగా ఇక్కడ మీకు ఈ లోవర్ బౌండరీస్, ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో అప్పర్ బౌండరీస్ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ లేకపోతే ఈక్వల్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో కూడా మనం స్టాటిస్టిక్స్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద క్వార్టైల్ డీవియేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. ఇది మీరు ట్రై చేస్తారా? ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ అప్పర్ బౌండరీ, ఇక్కడ లోవర్ బౌండరీ ఈక్వల్గా లేవు, ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఎంత, 8 - 7 బై 2 అంటే ఎంత వస్తుంది మనకి, ఈ 5ని కూడా అలా చేసుకుంటే 4.52 7.5, 7.52 10.5, 10.52 13.5, 13.52 16.5, 16.52 19.5. These are the new class boundaries. Okay, so same workers 14, 24, 38, 24. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకేనా? దిస్ ఇస్ ఆల్సో హోంవర్క్ ఫర్ యూ. కమెంట్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ 11th one, calculate the coefficient of quartile deviation from the following data. ఇది అవుట్ చేద్దాం మనం. ఓకే, క్లాస్ ఇంటర్వల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో మనం ఏం కట్టుకోవాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది 4 + 12 16 + 16 32 + 22 54 + 10 64 + 8 72 + 6 78 + 4 82. సో n = 82. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ క్వార్టైల్ డీవియేషన్ కోఎఫిషియంట్ అంటే Q1 Q2 ఉండాల్సిందే. సో ఫస్ట్ Q1 అంటే n/4 కావాలి. ఓకే, n/4 అంటే 82/4. ఓకే, ఎంత వస్తుంది, 20.5. ఓకే, అలానే Q3 అంటే 3 × 20.5 అంటే 61.5. అంతేనా? సో ఇప్పుడు నాకు Q1కి Q3కి క్లాసెస్ చెప్దాం. ఓకే, ఏ క్లాస్, Q1 20.5. సో 20.5 కన్నా ఎక్కువ అండ్ 20.5 కన్నా దగ్గరలో ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 32. దీనికి కరస్పాండింగ్ గా ఉన్న క్లాస్ ఇంటర్వల్ ఇస్ ద క్లాస్ ఇంటర్వల్ ఫర్ లోవర్ క్వార్టైల్. అండ్ 61.5 కన్నా ఎక్కువ, 61.5 దగ్గరలో ఉన్నది 64. దానికి కరస్పాండింగ్ గా ఉన్న క్లాస్ ఇంటర్వల్ 30 to 40. ఇట్ ఈస్ Q3. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, Q1 Q3 డైరెక్ట్ వాల్యూస్ కావాలి. సో Q1 = L ప్లస్ అంటే 20 ప్లస్ n/4 దట్ ఈస్ 20.5 minus cumulative frequency of the class preceding the class that is 16 by frequency of the quartile class that is 16 into class interval width that is 25 - 20 అంటే 5. ఓకే, ఎంత వస్తుంది, 20.5 - 16 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 4.5. అంతేనా? 4.5 × 5 అంటే 22.5. ఓకే, 22.5/16 16 ones 16 4s అంటే 1.4. సో 21.4 వస్తుంది. 20 + 1.4 అంటే 21.4. అలానే Q3 చూడండి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 30 లోవర్ ఇంటర్వల్ ప్లస్ 61.5 మైనస్ cumulative frequency of the class preceding the class 54 by frequency of the quartile class that is 10 into 5 or 10 5 వేసేస్తాం ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాస్ ఇంటర్వల్, అన్నిటికీ క్లాస్ ఇంటర్వల్ ఒకేలా లేదు. ఇక్కడ వరకు క్లాస్ ఇంటర్వల్ విత్ 5 ఉంది, ఇక్కడ నుంచి 10 ఉంది, కాబట్టి అది మనం చూసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మీరు 5 వేయకూడదు. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు 40 - 30 దట్ ఈస్ ద క్లాస్ విత్ ఆఫ్ దిస్ క్వార్టైల్ క్లాస్. సో 10. ఓకే, సో 10 క్యాన్సిల్. 61.5 - 54 అంటే 7.5. సో ఆల్రెడీ 30 ఉంది. సో టోటల్ ఎంత, 37.5.
ఓకే, ఇప్పుడు మనకి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అంటే Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1. సో Q3 మైనస్ Q1 37.5 మైనస్ 21.4 అంటే ఎంతమ్మా 16.1 డివైడ్ బై ఈ రెండు ప్లస్ చేయండి 37 ప్లస్ 21 అంటే 58.5 ప్లస్ 4 అంటే 9. సో అప్రాక్సిమేషన్ చూద్దాం 16.1 16 వేద్దాం 58.9 59 వేద్దాం. ఓకే, సో ఇది ఎంత వస్తుంది 16 1s 16 3s 48. ఓకే, ఇంకా 11 అంటే 16 6. సో 1/3.6 అంటే ఇది దేని దానికి మధ్యలో ఉంటుంది 1/3కి 1/4కి మధ్యలో ఉంటుంది. సో 1/3.6 అనేది 1/4కి దగ్గరగా ఉంటుంది కాబట్టి 1/4 అంటే 0.25, 1/3 అంటే 0.33. సో 0.25కి దగ్గరగా ఉండాలి, 0.33 కన్నా తక్కువ ఉండాలి. ఎక్కడుందో చూడండి 0.27, 0.31 ఉంది కానీ అది 0.25కి దగ్గరలో ఉన్న వాల్యూ కాదు. అందుకని ఈ రెండిట్లో చూసుకుంటే మనకి 0.27 is the correct answer. Clear all of you? So these are the questions on quartile deviation and quartiles and coefficient of quartile deviation. So now let's go to quintiles. Okay, so 12th question చూడండి, calculate the quintile 2 from the following grouped data. So it is a grouped data but it is not class intervals, అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్న గ్రూప్ డేటా కాదు కదా. సో ఎట్లా చేస్తాం, సో క్వింటైల్ 2 సేమ్ యాజ్ మనకి క్వార్టైల్స్ లాగానే ఇది కూడా చేస్తాం. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 ప్లస్ 12 15, 15 ప్లస్ 18 అంటే 33, 33 ప్లస్ 12 45 ప్లస్ 3 అంటే 48. సో n ఈక్వల్ టు ఎంతమ్మా 48. ఇప్పుడు మనకి ఏం కావాలి, Q2 కావాలి. Q2 అంటే K ఇంటూ n ప్లస్ 1/5 క్వింటైల్ కదా, 5 వేస్తాం ఇక్కడ. Q2 కాబట్టి K ప్లేస్ లో 2, n ఎంతమ్మా 48, 48 ప్లస్ 1 అంటే 49/5, 49 2s 98, 98/5 అంటే ఎంత వస్తుందమ్మా 19.6. 19.6 అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 19.6 అంటే 19 కన్నా ఎక్కువ ఉండాలి, దగ్గరలో ఉండాలి. ఓకే, సో ఎక్కడుంది 33. సో 33కి కరెస్పాండింగ్ గా ఉన్న ఎక్స్ వాల్యూనే మనకి ఆన్సర్. సో ఎంత 12. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ క్వింటైల్ 3 ఫ్రమ్ ద ఫాలోయింగ్ గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటా విత్ క్లాస్ ఇంటర్వెల్స్. సో ఫస్ట్ CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి. 15, 15 ప్లస్ 25 దట్ ఈస్ 40, 40 ప్లస్ 20 60 ప్లస్ 12 72 ప్లస్ 8 80 ప్లస్ 5 85 ప్లస్ 3 88. సో 88 ఈజ్ ద వాల్యూ ఆఫ్ n. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వింటైల్ 3 యొక్క క్లాస్ కనుక్కోవాలి. Q3 క్లాస్ కనుక్కోవాలంటే ఏం చెప్పాం మనం, K ఇంటూ n/5 అంతేనా, క్వింటైల్ కదా బై 5. సో Q3 కాబట్టి 3 ఇంటూ n 88/5. ఓకేనా. సో ఎంత వస్తుంది చెప్పండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు 3తో చేస్తాం అనుకోండి 3 8s 24 26, 264/5 అంటే ఎంత వస్తుంది మనకి 5 5s 25, 5 2s 10, 5 8s 52.8 అంతేనా. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 52.8కి దగ్గరగా 58.8 కన్నా ఎక్కువగా ఉన్నది ఎంత 60. సో దీనికి కరెస్పాండింగ్ గా ఉన్న క్లాసే క్వింటైల్ 3 క్లాస్ అవుతుంది. సో ఇప్పుడు నాకు డైరెక్ట్ గా క్వింటైల్ 3 వాల్యూ సేమ్ L ప్లస్ 30 ప్లస్ 52.8 minus cumulative frequency of the class preceding the quintile class that is 40 by frequency of the quintile class that is 20 into class with 40 minus 30 10. So 10 1s 10 2s 52.8 లోని 40 తీస్తే ఎంతమ్మా 12.8, 12.8 by 2 అంటే ఎంతమ్మా 6.4, ఆల్రెడీ 30 ఉంది. సో 30 ప్లస్ 6.4 36.4 is the correct answer. Option B is the correct answer. అదేనా. నెక్స్ట్ 14th one, calculate the value of the third decile. Quintiles అయిపోయి now deciles. Third decile for the following set of data. సో ఈ డేటా అనేది ఏంటి, అన్గ్రూప్డ్ డిస్క్రీట్ డేటా ఇచ్చాడు, అంతా కూడా ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చేసాడు. థర్డ్ డెసైల్ D3 అంటే K ఇంటూ n+1/10 డెసైల్ కాబట్టి 10. సో 3 ఇంటూ n+1 మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా 3 + 3 + 4 అంటే 10, 10+1 అంటే 11/10. సో 33/10 అంటే 3.3 అంటే 3.3 అబ్జర్వేషన్.
దాన్ని మనం ఎలా రాస్తాం? థర్డ్ అబ్జర్వేషన్ ప్లస్ 0.3 ఇంటూ ఫోర్త్ అబ్జర్వేషన్ మైనస్ థర్డ్ అబ్జర్వేషన్, అంతేనా? సో థర్డ్ అబ్జర్వేషన్ ఎంతమ్మా? 18. ఓకే, ప్లస్ 0.3 ఇంటూ ఫోర్త్ మైనస్ థర్డ్, 20లో 18 తీస్తే ఎంత? 2. 0.3 ఇంటూ 2 అంటే 0.6. సో 18.6 ఆప్షన్ బి. సో చాలా మంది ఈ క్వశ్చన్స్కి ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు, 18కి 20కి యావరేజ్ తీసేసుకుంటారు. 18కి 20కి యావరేజ్ ఎంత అవుతుందమ్మా? 19. చూసారా ఇక్కడ 19 కూడా ఉంది. సో కరెక్ట్ వేలో వెళ్తే ఇదే కరెక్ట్ వే. మనకి ఇంటర్పోలేట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ వాల్యూ కోసం. ఇంటర్పోలేట్ చేయకుండా మీరు డైరెక్ట్గా యావరేజ్ తీసుకుంటే ఒక్కొక్కసారి ఆప్షన్ ఉన్నప్పుడు అదే అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, డిటర్మైన్ ద ఫిఫ్త్ డిసైల్ ఫర్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ డేటా. ఇక్కడ డేటా ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉందా? ఎస్ ఉంది. కాబట్టి ఫిఫ్త్ డిసైల్ D5 k ఇంటూ అంటే 5 ఇంటూ ఎన్ని వాల్యూస్ అమ్మా? 10 వాల్యూస్. సో 10 ప్లస్ 1 11/10. 55/10 అంటే 5.5. సో ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఏం రాస్తాం మనం? ఫిఫ్త్ అబ్జర్వేషన్ ప్లస్ 0.5 ఇంటూ సిక్స్త్ అబ్జర్వేషన్ మైనస్ ఫిఫ్త్ అబ్జర్వేషన్, అంతేనా? ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఎంతమ్మా? 1 2 3 4 5. ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్. సో 35 ప్లస్ 0.5 ఇంటూ 40 మైనస్ 35 అంటే 5. సో 35 ప్లస్ 0.5 ఇంటూ 5 అంటే 2.5. సో టోటల్ ఎంత అవుతుందమ్మా? 37.5. ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, గివెన్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ బిలో, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సెవెంత్ డెసైల్. సెవెంత్ డెసైల్ అంటే D7. ఓకే, సో ఇప్పుడు మనకి వాడేమిచ్చాడు? ఆల్రెడీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాడు ఇచ్చేసాడు. ఓకే, సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ వాల్యూనే మనకి n కదా. ఇప్పుడు D7 ఏమవుతుందమ్మా? డైరెక్ట్గా మనకి 7 ఇంటూ D7 కాబట్టి n/10, 50/10, అంతేనా? సో కాబట్టి ఇది ఎంత వస్తుంది? 35. D7 ఎంత? 35. ఓకే, ఇప్పుడు మనం ఇది ఏం చేస్తాం? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూస్తాం. సో 35 ఉండాలి. 35 ఇక్కడ ఉంది. ఓకే, దీనికి కరెస్పాండింగ్ గా ఉన్న ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీ, సారీ క్లాస్ ఇంటర్వల్, అది 30 to 40 అనేది సెవెంత్ డెసైల్ యొక్క క్లాస్ ఇంటర్వల్. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? 30 to 40 మధ్యలోనే ఉంటుంది. ఓకే, 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 30 to 40 మధ్యలో ఉంటుంది. సో కాబట్టి ఈ ఒక్క ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేయగలిగారు. ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఫార్ములా అప్లై చేయాలంటే D7 ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి దాంట్లో ఫ్రీక్వెన్సీ కావాలి. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి. ఎలా రాస్తాం ఫ్రీక్వెన్సీ? డిఫరెన్స్ బిట్వీన్ ది ఆల్టర్నేట్ ఫ్రీక్వెన్సీ, అంతే. సో 10 10, 25 minus 10 that is 15, 35 minus 25 10, 45 minus 35 10, 50 minus 45 5. ఇట్లా మనం రాసుకుంటాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో, మీడియన్స్ లో కూడా మనం ఆల్రెడీ చేసాం. వాడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చేస్తే ఎలా ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేసాం అనేది తెలియాలి. ఓకే, ఇప్పుడు మీకు ఇది సెవెంత్ డెసైల్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. ఎల్ దట్ ఈస్ 30 ప్లస్ 35 దట్ ఈస్ 7 n/10 కదా. 7 50/10 అంటే 35 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ది డెసైల్ క్లాస్ దట్ ఈస్ 25 by frequency of the decile class that is 10 into class width 40 minus 30 అంటే 10. So 10 10 cancel, 35 లో 25 తీస్తే 10, 30 plus 10 అంటే 40. So what is the answer? Option B is the correct answer. Okay. 17th one. Given the following grouped data representing the scores of students in a class. Okay, score range ఇచ్చాడు, frequency ఇచ్చాడు. Find the first decile for the data, for this data. సో ఇక్కడ డేటా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా లేదు. ఇక్కడ 0 to 10 ఉంది, 11 to 20 ఉంది. సో ఇక్కడ 10, ఇక్కడ 11. సో బౌండరీస్ అనేవి ఈక్వల్గా లేదు. సో లిమిట్స్ నుంచి బౌండరీస్ అనేవి ఈక్వల్గా చేసుకోవాలి. ఎట్లా చేస్తాం? 11 minus 10/2 అంటే ఎంతమ్మా? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.5. అంటే లోవర్ ఇంటర్వెల్లో 0.5 తగ్గించేసి అప్పర్ ఇంటర్వెల్లో 0.5 పెంచాలి. అప్పుడు మీకు ఇంటర్వెల్స్ ఎలా వస్తాయి? 0.5 మైనస్ 0.5 to 10.5. సో అక్కడ మైనస్ రాయకుండా మనం ప్లస్ రాసుకున్నా పర్లేదు. ఓకే, బట్ మైనస్. ఓకే, ఇది 10.5 to 20.5 అండ్ 20.5 to 30.5 అండ్ 30.5 to 40.5, 40.5 to 50.5. ఓకే, సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ చూడండి. 5 5 plus 8 13,
ప్లస్ 12 25 ప్లస్ 15 40 ప్లస్ 10 50. ఓకే, సో ఇప్పుడు మనకి డెసైల్ D1 కనుక్కోవాలి. D1 ఫస్ట్ ఇది కనుక్కోండి, k ఇంటూ n బై 10 అంటే n బై 10, k అంటే 1 కాబట్టి n ఎంత 50/10 అంటే 5. సో 5 కన్నా ఎక్కువ. సో ఇప్పుడు మీరు ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎగ్జాక్ట్గా 5 ఉంది కదా. సో కాబట్టి మీరు ఈ క్లాస్ తీసుకొని చేయొచ్చు, అట్లానే ఈ క్లాస్ తీసుకొని అయినా చేయొచ్చు. మొత్తానికి ఆన్సర్ ఒకటే వస్తుంది, కావాలంటే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ 10.5 టు 20.5 అనేది, ఎందుకంటే 5 కన్నా ఎక్కువ ఉండాలి, దానికి దగ్గరలో ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంది 13 ఉంది కదా, కాబట్టి అది తీసుకుందాం. ఓకే, సో చూడండి ఫార్ములా ఏం చేస్తాం, L ప్లస్ అంటే 10.5 ప్లస్ n by 10 that is 5 minus cumulative frequency of the class preceding the class అంటే ఎంత 5 by frequency of the decile class that is 8 into class interval width 10.5 minus 20.5 difference ఎంతమ్మా 10. సో 5 minus 5 0 కాబట్టి 0 into anything 0, సో 10.5 plus 0 10.5 అలా అయినా అంతే వస్తుంది. లేదు ఇంకోటి చూద్దాం, ఇది తీసుకున్నారనుకోండి సిఎఫ్ సారీ ఈ ఇంటర్వెల్ తీసుకున్నారనుకోండి. ఓకే, ఎందుకు 5 ఉంది కాబట్టి, అప్పుడు చూడండి ఎంత వస్తుంది -0.5 దట్ ఈస్ లోవర్ ఇంటర్వెల్ ప్లస్ n by 10 దట్ ఈస్ 5 మైనస్ దీనికన్నా ముందు ఇంకేమైనా క్లాస్ ఉందా, లేదు, సో 0 బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డెసైల్ క్లాస్ 5 ఇంటూ వాట్ ఈస్ ద క్లాస్ విత్ హియర్ 10.5 మైనస్ ఆఫ్ -0.5 అంటే 11. సో 5 క్యాన్సిల్, 11 మైనస్ 0.5 అంటే ఎంతమ్మా 10.5. ఎట్లా అయినా మీకు ఆన్సర్ ఎంత వస్తుంది 10.5 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి డెసైల్ అనేది చేస్తాం. నెక్స్ట్ 18th వన్, పెర్సెంటైల్స్ అంటే 100 ఈక్వల్ పార్ట్స్. ఓకే, ఫైండ్ ద 75th percentile ఫర్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ఎగ్జామ్ స్కోర్స్. సో ఈ స్కోర్స్ అన్ని మనకి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో P75 అంటే ఏం చేస్తాం, k ఇంటూ n ప్లస్ 1 బై 100 అంటే 75 ఇంటూ n ప్లస్ 1 ఎన్ని ఉన్నాయి 3 ప్లస్ 3 ప్లస్ 4 అంటే 10 ప్లస్ 1 కదా, 10 ప్లస్ 1 అంటే 11 బై 100. సో ఎంత వస్తుంది చూడండి 11,55 11,77 82 82.5 బై 100 కాబట్టి సారీ 8.25 825 బై 100 అంటే 8.25 అంటే ఏం చేస్తాం మనం 8th అబ్జర్వేషన్ ప్లస్ 0.25 ఇంటూ 9th మైనస్ 8th అబ్జర్వేషన్, అంతేనా. సో 8th అబ్జర్వేషన్ ఎంతమ్మా ఇక్కడ, ఇది 8th అబ్జర్వేషన్ 90 ప్లస్ 0.25 ఇంటూ 9th మైనస్ 8th 95 మైనస్ 90 అంటే 5. సో 0.25 ఇంటూ 5 అంటే 1.25, ఆల్రెడీ 90 ఉంది, సో టోటల్గా ఎంత వస్తుంది 91.25. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, see the 19th one, what is the 15th percentile for the given population of weights of persons. ఓకే, ఇక్కడ ఇవి ఆర్డర్లో ఉన్నాయో చూడండి, ఫస్ట్ లేదు, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 50 ఉంది. సో ఫస్ట్ ఆర్డర్లో పెడదాం, 40 నెక్స్ట్ 50 నెక్స్ట్ 55 నెక్స్ట్ 60 ఇట్లా వస్తాయి. కానీ మనం ఒకసారి ఏ అబ్జర్వేషన్స్ మనకు కావాలో చూసుకుంటే సరిపోతుంది, అనవసరంగా అన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు. P15 కదా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 15 ఇంటూ n ప్లస్ 1 మొత్తం ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి అంటే 11 బై 100. సో 165 బై 100 అంటే ఎంతమ్మా 1.65. 1.65 అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ దట్ ఈస్ 40 ప్లస్ 0.65 ఇంటూ సెకండ్ మైనస్ ఫస్ట్ 50 మైనస్ 40 అంటే 10. సో 0.65 ఇంటూ 10 అంటే 6.5 ప్లస్ 40 అంటే 46.5. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి మనం మిగతావన్నీ ఇంకా రాయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ 20th, క్యాలిక్యులేట్ ద percentile 70 ఫ్రమ్ ద ఫాలోయింగ్ గ్రూప్ డేటా. సో గ్రూప్ డేటా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం కనుక్కోవాలి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. చెప్పండి 3 15 33 ప్లస్ 12 45 ప్లస్ 3 48. సో n ఈక్వల్ టు ఎంతమ్మా 48. సో ఫస్ట్ P70 క్లాస్ కనుక్కుందాం, ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో P70 ఎంత వస్తుంది మనకి 70 ఇంటూ n ప్లస్ 1 బై 100. n ప్లస్ 1 అంటే 49 బై 100, 0 0 క్యాన్సిల్, 7 9 63 7 4 28 6 అంటే 34 బై 10 ఉంది కాబట్టి 34.3. సో 34.3 కన్నా ఎక్కువ ఉండాలి, దానికి దగ్గరలో ఉండాలి, ఎక్కడ ఉంది 45. సో దీనికి కరెస్పాండింగ్ గా ఉన్నది ఏదైతే ఉందో అదే మనకి 70th percentile అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద
కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పర్సెంటైల్ 20 ఫ్రమ్ ద ఫాలోయింగ్ గ్రూప్ డేటా. ఈ గ్రూప్ డేటా ఎలా ఉంది, కంటిన్యూస్ గా ఉంది. సో మనం ఏమి బౌండరీస్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి. 3 3 + 4 7 7 + 2 9 9 + 1 10. సో n వాల్యూ ఎంత 10. సో కాబట్టి పర్సెంటైల్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇట్ ఈస్ ఈక్వల్ టు P20 క్లాస్ k ఇంటూ 20 ఇంటూ ఎంత n ఎంత 10/100. సో 200/100 అంటే 2. సో చూడండి 2 కన్నా ఎక్కువ ఉండాలి, 2కు దగ్గరలో ఉండాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ ద పర్సెంటైల్ 20th పర్సెంటైల్ యొక్క క్లాస్. సో మరి డైరెక్ట్ వాల్యూ చెప్పాలంటే ఎంత వస్తుంది, లోవర్ లిమిట్ 2 ప్లస్ ఓకే kn/100 దట్ ఈస్ 2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్. ఏమైనా క్లాస్ ఉందా, లేదు. సో 0 బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద పర్సెంటైల్ క్లాస్ దట్ ఈస్ 3 into what is the width of the class interval 4 minus 2 2. So 2 plus 2 into 2 4/3. 4/3 అంటే ఎంతమ్మా 1.33. సో 2 plus 1.33 అంటే 3.33 is the correct answer. Option C is the correct answer. So in this way you have to solve the problems on quartile, quintile, percentile, decile, everything, even quartile deviation or coefficient of quartile deviation. సో దీనికి మించి మీకు ఈవెన్ సీజీఎల్లో అయినా ఎగ్జామ్లో రాదు. ఈ వీడియోస్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఈ కాన్సెప్ట్ అవ్వచ్చు, ఈవెన్ మనకి ఎస్ఎస్సి సీజీఎల్లో పేపర్ 3 ఉంటుంది మెయిన్స్లో, పేపర్ 3 ఆర్ పేపర్ 4 స్టాటిస్టిక్స్ పేపర్ ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఓకే వీ విల్ డిస్కస్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సీజీఎల్లోని మనకి స్టాటిస్టిక్స్ పేపర్లో ఈ టాపిక్ మీద ఈ 4 టాపిక్స్ మీద ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. I hope all of you understanding these explanation videos of all these problems. Thank you very much for listening. Take care all of you. Jai Hind.